హాయ్ గ్యాస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నన్ను చాలామంది ఏమంటుందంటే బ్రదర్ ఏదైనా ఒక మంచి వీడియోకి ఎడిటింగ్ యాప్ ఉంటే సజెషన్ చెప్పండి అని అడుగుతున్నారు. సో యాక్చువల్లీ యూట్యూబ్ వల్ల మనకు ఫ్రీ యాప్ తీసుకొచ్చారండి. బట్ నేను దాన్ని మీ ముందుకు లేట్గా తీసుకొచ్చినందుకు సారీ అండి. దాని పేరు వచ్చేసి యూట్యూబ్ క్రియేట్ యాప్ అనమాట. ఇప్పుడు నేను దాంట్లో ఒక వీడియో ఎడిటింగ్ చేసి చూపిస్తాను. దీన్ని యూజ్ చేయడం వల్ల మనకి ఎట్లాంటి కాపీరైట్ స్ట్రైక్స్ లాంటివి ఏం రావు, ఎందుకంటే మనకి ఇచ్చింది యూట్యూబ్ వాళ్ళే కాబట్టి. దీంట్లో మనకు ఫ్రీ యాప్ మ్యూజిక్ ఉంది. ఆ మ్యూజిక్ వాడుకోవడం వల్ల మనకి ఎట్లాంటి కాపీరైట్ క్లెయిమ్స్ కూడా రావు, స్ట్రైక్స్ రావు, ఎట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా రావు. ఎందుకంటే మన థర్డ్ పార్టీ యాప్స్ యూజ్ చేయడం వల్ల ఫ్యూచర్లో ఎప్పుడొకప్పుడు మనకు ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. సో ఈ యాప్ యూజ్ చేసుకుంటే మనకి ఏం ప్రాబ్లం లేదు, 100% గ్యారంటీ. ఇంకో విషయం ఏంటంటే ఇందులో నేను చాలా గమనించిన, మనం ఒక మంచి మంచి సాఫ్ట్వేర్లో ప్రీమియం ప్రో ఎట్లాంటి ఎఫెక్ట్స్ ఉంటాయో వీడియో క్లిప్స్కి మధ్యలో అట్లాంటి ఎఫెక్ట్స్ ఇందులో ఉన్నాయి. సో అవన్నీ ఎడిటింగ్ చేసి చూపిస్తా. సో చెప్తున్నా కదా, మీకు ఆల్రెడీ కైన్ మాస్టర్ కానీ విఎన్ యాప్స్ ఉంటే వాటి వల్ల మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే అన్ఇన్స్టాల్ చేసుకోండి. ప్రాబ్లం ఏది లేకుంటే మీ ఇష్టం, యూజ్ చేస్తే చేసుకోండి. లేదు బ్రో మాకు ప్రాబ్లం అవుతుంది, వాటర్ మార్క్ అని లేకపోతే స్ట్రైక్స్ అని వస్తున్నాయంటే అది అన్ఇన్స్టాల్ చేసుకొని ఈ యాప్ వేసుకోండి. ఇందులో కంప్లీట్గా ఒక వీడియో ఎడిటింగ్ చేసి మొత్తం చూపిస్తా. ఓకేనా? ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మళ్ళీ చెప్తున్నా, ఫ్రీ ఆఫ్ కాస్ట్. మనకి ఎలాంటి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు, ఏం ప్రాబ్లం లేదు. జస్ట్ మనకు మెయిల్ ఐడి తోటి సైన్ అయిపోతే సరిపోతుంది. ఓకేనా? సో ఇప్పుడు స్క్రీన్ కటింగ్ చేసి మీకు ఒక వీడియో ఎడిటింగ్ చేసి చూపిస్తా. సో దానికంటే ముందు ప్లీజ్ దయచేసి అందరూ ఒక లైక్ చేయండి. చాలామంది లైక్ చేయట్లేదు, చూస్తున్నారు పోతున్నారు. ప్లీజ్ లైక్ చేయండి, చాలా రిక్వెస్ట్ చేస్తున్నా. లైక్ అడుక్కోవడం నా జన్మ హక్కు యూట్యూబ్ ఛానల్ సంబంధించి. సో నేను సిగ్గుపడితే నాకు లైక్స్ రావు. సో ప్లీజ్ అందరు లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరికి నేను రిప్లై ఇస్తున్నా. సో ఓకేనా, ప్లీజ్ లైక్ చేయండి. ఇప్పుడు స్క్రీన్ రికార్డింగ్ చేసి చూపిస్తా, చూడండి. ఓకేనా? సో ఫ్రెండ్స్, మొబైల్ స్క్రీన్ రికార్డింగ్ మీకు వచ్చేసిన చూపిస్తా, చూడండి. మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి వైటీ క్రియేట్ అని కొడితే కింద యాప్ కనిపిస్తుందా? ఇది వైటీ క్రియేట్. ఇది మనకు గూగుల్ వాళ్ళు యూట్యూబ్ వాళ్ళు ఫ్రీ ఇస్తున్నారు. అంటే యూట్యూబ్ గూగుల్ ఒకటే అనమాట. యూట్యూబ్ సంస్థ వచ్చేసి గూగుల్ వాళ్ళదనమాట. సో మనకు ఫ్రీగా ఇస్తున్నారు. సో మనం దీన్ని ఇన్స్టాల్ చేసుకోవాలా ఫ్రెండ్స్. ఇన్స్టాల్ అయిపోయింది, ఓపెన్ చేసుకోండి. చూసారా, ఇంటర్ఫేస్ చాలా బాగుంది కదా. సో ఓపెన్ చేయగానే మనకి ఇట్లా సైన్ ఇన్ అడుగుతుంది. సో మనకు యూట్యూబ్ నుంచి ఏదైతే మెయిల్ ఐడి ఉందో దాని నుంచి మీరు సైన్ ఇన్ చేసుకోవచ్చు. దాని నుంచి కాకపోయినా వేరే మెయిల్ ఐడి అయినా సరే మీరు దాని నుంచి సైన్ ఇన్ చేసుకోవచ్చు. ఓకేనా? ప్రాబ్లం ఏం కాదు. ఓకేనా? నేను నా మెయిల్ ఐడి ఇచ్చేసిన. సో ఇచ్చిన తర్వాత ఇక్కడ ప్లస్ అని ఉందా, దీని మీద క్లిక్ చేయండి. సో మనకు పర్మిషన్స్ అడుగుతుందండి, అలో ఇచ్చేసేయండి. అలోని తర్వాత వచ్చేసి ఇక్కడ చూసారా పైన మన గ్యాలరీ ఓపెన్ అయిపోయింది. సో మీరు వీడియో ఎడిటింగ్ చేసుకోవాలనుకుంటున్నారా, ఫోటోస్ అని అడుగుతుంది. సో మరి ఎట్లా ఆబ్వియస్లీ వీడియోసే కాబట్టి వీడియో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత వీడియోస్ అన్నీ ఓపెన్ అవుతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో ఒక వీడియో తీసుకుంటాను. ఓకేనా? ఏదో ఒకటి తీసేసుకొని రైట్. సో మనకు కావాల్సిన వీడియోస్ ఒకటైతే ఒకటి ఎన్నైతే అన్ని మీరు వాటి మీద క్లిక్ చేసిన తర్వాత కింద ఇంపోర్ట్ అని ఉందా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఏంటంటే మనకు ఎడిటింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి. ఓకేనా? చూసారా, ఇన్స్టాల్ అవుతుంది. దీంట్లో ఉన్న ఇంకో మంచి ఫీచర్ ఏంటంటే మనకు డాటా తక్కువ కన్జ్యూమ్ అవుతుంది ఇక్కడ నుంచి. ఓకేనా? వీడియోని కొంచెం కంప్రెస్ చేస్తుంది. అంటే క్వాలిటీ తగ్గదు, క్వాలిటీ తగ్గకుండా వీడియోని కంప్రెస్ చేసి మనకు డాటా తక్కువ ఖర్చు అయ్యేలా అప్లోడ్ చేసేటప్పుడు చేస్తాను అనమాట. సో చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు వీడియో ఇంపోర్ట్ అయింది. ఇప్పుడు నేను ఈ వీడియోని మీకు ఎడిటింగ్ చేసి చూపిస్తాను సింపుల్గా. దానికంటే ముందు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఒక ఆప్షన్ ఉందా, ఇది హోమ్ అనమాట. ఇది హోమ్ నొక్కితే మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతుంది. సో ఇది అండు, దీని గురించి చెప్తాను. ఈ 3 డాట్స్ ఉన్నాయా, దీని మీద క్లిక్ చేసిన తర్వాత మనకు ఎక్స్పోర్ట్ అంటున్నాయి. ఎక్స్పోర్ట్ అంటే ఏంది, వీడియో మొత్తం ఎడిటింగ్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత, అంటే మనం ఎడిటింగ్ చేసుకున్న తర్వాత ఓకే సరిపోయింది అనుకున్నప్పుడు మనం ఎక్స్పోర్ట్ నొక్కాలి. ఎక్స్పోర్ట్ నొక్కితే అది మన గ్యాలరీలో సేవ్ అయిపోతుంది. ఇక్కడ ఏముంది, ఆస్పెక్ట్ రేషియో ఉందా. ఆస్పెక్ట్ రేషియో అంటే ఏంటంటే చూడండి. సో మనకు ఫస్ట్ మనం ఇక్కడ వీడియో ఇంపోర్ట్ చేసుకొని ఫస్ట్ ఈ పని చేయాలి. ఈ 3 డాట్స్ నొక్కి ఇది ఓపెన్ చేసుకోవాలా. సో మనం వర్టికల్ యాంగిల్లో వీడియో ఎడిటింగ్ చేస్తాం, అంటే ఫోన్ ఇట్లా యూట్యూబ్లో వీడియో ఇట్లా అడ్డంగా పెట్టుకొని చూస్తాం కదా. సో ఆ యాంగిల్ ఇది అనమాట. సో అట్లా కాకుండా కొన్ని షార్ట్స్ వస్తాయి యూట్యూబ్లో, ఇట్లా పైకి స్వైప్ చేస్తూ ఉంటాం. ఇది షార్ట్స్ సంబంధించింది. ఇదేమో ఫేస్బుక్లో వీడియో పెట్టడానికి సంబంధించిన రేషియో అనమాట. బట్ ఇప్పుడు మనం ఫేస్బుక్ గురించి మనకు అవసరం లేదు, యూట్యూబ్ గురించి అవసరం కాబట్టి. సో ఫస్ట్ మనం ఇదే సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? ఆల్రెడీ డిఫాల్ట్ ఇదే సెలెక్ట్ అయింది, చూసుకోండి. మనకి సెలెక్ట్ చేసుకొని కింద సేవ్ అని ఉందా, అది క్లిక్ చేస్తే మనకు అదే ఉంటుంది. లేదంటే ఇప్పుడు చూడండి, మళ్ళీ నొక్కుతాను. పైన 3 డాట్స్ ఉన్నాయా, ఇక్కడ నొక్కి మళ్ళీ ఆస్పెక్ట్ రేషియో తీసుకున్న తర్వాత సో ఇప్పుడు పైన యూట్యూబ్ ఫార్మాట్ ఉంది. ఇప్పుడు ఇక్కడ చేంజ్ అవుతుంది చూడండి. నేను ఇప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు క్లిక్ చేసి చూపిస్తున్నా చూడండి. ఇది షార్ట్ క్లిక్ చేసి కింద సేవ్ క్లిక్ చేస్తే చూసారా, పైన ఫార్మాట్ మొత్తం మారిపోయింది. ఇందాక ఇట్లా ఉండే, ఇట్లా అడ్డం ఉండే, ఇప్పుడేమో ఇట్లా పొడవు వచ్చింది. అంటే షార్ట్స్కి సంబంధించిన ఫార్మాట్ అనమాట. ఓకేనా? సో ఈ విధంగా ఫస్ట్ మీరు వీడియో క్లిప్ ఇన్లకు తీసుకోగానే
మీరు షార్ట్స్ ఎడిటింగ్ చేయాలనుకుంటున్నారా, లాంగ్ వీడియో చూసుకొని ఆ రేషియో సెలెక్ట్ చేసుకొని కింద సేవ్ అని కొడితే అది ఆ రేషియోలో వచ్చేస్తుంది. చూసారా మళ్ళీ మారిపోయింది. సో ఇదనమాట. సో ఇప్పుడు ఈ వీడియోని ఎడిటింగ్ చేస్తే చూడండి కంప్లీట్గా. సో ఇప్పుడు బై డిఫాల్ట్ ఇక్కడ ఫస్ట్ ఈ క్లిప్ ఏది మనం క్లిక్ చేసిన తర్వాత అంటే టచ్ చేసిన తర్వాత ఇక్కడ కింద కొన్ని హైలైట్ అయినాయి చూసారా, ఇవన్నీ ఏంటి, ఇది కత్తెర. కత్తెర అంటే ఏంటిది, కట్ చేయడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చూడండి, నేను కెమెరా సెట్ చేసుకొని ఇట్లా మాట్లాడి ఇట్లా కెమెరా ముందుకు వచ్చి కొంచెం బ్రీతింగ్ తీసుకొని ఇట్లా ముందుకు వచ్చి నేను ఆల్మోస్ట్ ఇక్కడ స్టార్ట్ చేసిన. ఇక్కడ నుంచి నాకు ఇక్కడ నుంచి నా వాయిస్ స్టార్ట్ అయింది చూసారా. ఇక్కడ మనకు వాయిస్ యొక్క బేసు మనకు ఆ సౌండ్ మ్యూజిక్ ఇట్లా కనిపిస్తున్నాయి. సో ఆల్మోస్ట్ నాకు వీడియో ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. కానీ దీనికంటే ముందు ఏదైతే ఉందో ఇదంతా వేస్ట్ ఆఫ్ పార్ట్ అనమాట. అంటే నేను కెమెరా సెట్ చేసుకొని లైటింగ్ సెట్ చేసుకొని నోట్లో ఉన్న నీళ్ళు మింగి ఇక్కడ నుంచి మాటలను స్టార్ట్ చేసిన బ్రీతింగ్ తీసుకొని. మనకి ఇక్కడ నుంచి అవసరం కాబట్టి ఇక్కడ నుంచి మనం కట్ చేసుకోవచ్చు. ఇటు నుంచి మనకు అవసరం లేదు కాబట్టి ఇది మనం కట్ చేసుకోవాలి. సో ఇక్కడ కింద కత్తెర ఉందా, దాని మీద క్లిక్ చేస్తే చూసారా ట్రిమ్ అయిపోయింది. ఇక్కడ నుంచి క్లిప్ ఇటు సపరేట్ అయిపోయింది, ఇది కట్ అయిపోయింది. సో దీన్ని తీసేయాలంటే దీన్ని ఇట్లా క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత హైలైట్ అయిందా, ఆ తర్వాత ఇక్కడ పక్కన డస్ట్బిన్ బాక్స్ ఉందా, దీని మీద నొక్కితే అది వెళ్ళిపోయింది వెనక్కి చూసారా, అంటే కట్ అయిపోయింది అనమాట. ఒకవేళ పొరపాటున మీరు అరే నేను తొందరపడి వేరే క్లిప్ డిలీట్ చేసేసిన నాకు ఆ క్లిప్ వాపస్ కావాలని అనుకుంటే పైన అండు ఉంది చూసారా, ఇది అండు అంటారు దీన్ని. అండు నొక్కితే వచ్చేస్తుంది చూసారా, వచ్చేసింది మళ్ళీ క్లిప్ వచ్చేసింది. ఇగో ఇక్కడ నుంచి సపరేట్గా కనిపిస్తుంది కటింగ్ చేసి నుంచి ఇది వచ్చేసింది. మళ్ళీ ఇది ఎప్పుడు అండు అని నొక్కితే లేలే మళ్ళీ నేను కరెక్ట్గా క్లిక్ చేసిన క్లిప్ నాకు అవసరం లేదనుకుంటే మళ్ళీ ఇక్కడ ఇది ఉందా, ఇది నొక్కేసాల ఇగో ఈ యారో కొడితే అది వెళ్ళిపోతుంది అనమాట. సో ఇది గుర్తుపెట్టుకోండి. మీ క్లిప్ మొత్తం ఎంటర్ క్లిప్ ఇట్లా చూసుకొని మీకు ఎక్కడ అవసరం ఉంది ఎక్కడ అవసరం లేదనుకోండి. సో అప్పుడు మీరు కత్తెరను ఉపయోగించుకొని ఆ క్లిప్ సెట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి నాకు అంటే ఈ మధ్యలో వద్దని అనుకుంటే మీరు ఎక్కడి నుంచి వద్దనుకుంటున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇది ఉందా ఆ టైంలో దీని దగ్గర ఆపుకోవాలి మనం. నాకు ఇక్కడ నుంచి పెట్టుకొని ఇక్కడ వరకు కటింగ్ చేసుకోవాలి. కటింగ్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా 3 ముక్కలు చేసినా కదా, అందులో మీకు ఏ క్లిప్ కావాలనుకుంటే ఆ క్లిప్ ఉంచుకోవచ్చు, ఏ క్లిప్ అవసరం తీసేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ మధ్యలో క్లిప్ వద్దనుకుంటా, సో ఎక్కడి నుంచి వద్దనుకున్నానో అక్కడ కట్ చేసి మళ్ళీ ఎక్కడ వరకు వద్దనుకున్నా అక్కడ కూడా కట్ చేసిన తర్వాత ఈ క్లిప్ సపరేట్ అయిపోయింది కదా. సో మళ్ళీ ఈ క్లిప్ మీద సెలెక్ట్ చేస్తే ఇక డస్ట్బిన్ ఐకాన్ వస్తుంది, క్లిక్ చేస్తే వెళ్ళిపోతుంది. అది మన కత్తెరతో సంబంధించిన పని అదనమాట. ఆ తర్వాత ఇక్కడ దాని పక్కన ఒక్క నిమిషం. సో దాని పక్కన ఫిల్టర్ అని చూసారా, ఫిల్టర్. చాలామంది కొన్ని వీడియోస్ చూసినప్పుడు మీరు సినిమాలో కానీ యూట్యూబ్లో వీడియో చూసిన మధ్యలో బ్లాక్ స్క్రీన్ ఎల్లో స్క్రీన్ వస్తూ ఉంటుంది, అది ఫిల్టర్ ఇదే అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ క్లిప్ ఏదో నాకు ఇది హైలైట్ కావాలంటే కొంచెం వేరే దీని కలర్ మార్చడం ఇంతే మందం కలర్ మార్చాలనుకున్నాను అనుకోండి, ఇక్కడ ఫిల్టర్ ఉందా, దీన్ని ఫిల్టర్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోండి చాలా వస్తుంటాయి. ఇవన్నీ మీరు ప్రతి ఒక్కటి స్టెప్ బై స్టెప్ సెలెక్ట్ చేసుకొని మీకు నచ్చింది పెట్టుకొని ఇక్కడ కింద డన్ ఉందా నొక్కేస్తే మారిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి ఇక్కడ నన్లో ఉందా, ఇది దాని పక్కన క్లిక్ చేసిన చూసారా మారిపోయింది. మారిపోయిన తర్వాత దానికి సంబంధించిన కూడా ఒక లెంత్ ఉంది ఇక్కడ. ఈ లెంత్ ఏంది, దానికి కలర్ ఎంత ఉండాలా, 50 అంటే మొత్తం మీరు బ్లాక్ చేయాలనుకుంటున్నారా, లేకుంటే సగం బ్లాక్ చేయాలనుకుంటున్నారా, లేకుంటే కొద్దిగానే బ్లాక్ చేయాలనుకుంటున్నారా. సో మొత్తం ఇక్కడ దానికి సంబంధించిన లెంత్ కూడా ఉంది ఇక్కడ చూసారా. సో మీకు ఎంత కావాలో దాన్ని బట్టి మీరు ఇక్కడ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు పక్కన ఇంకోటి ఉందా, ఈ పక్కన జరిపితే చాలా కలర్స్ ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది క్లిక్ చేసిన అనుకోండి, వచ్చిందా, ఇక ఇట్లా ఎవ్రీథింగ్ మీకు ఇట్లా ఏది కావాలనుకుంటే అది క్లిక్ చేసి కింద డన్ ఉందా, డన్ మీద క్లిక్ చేస్తే ఆ క్లిప్ అక్కడ మారిపోయింది చూసారా. ఇప్పుడు ఈ క్లిప్ చూసుకోండి ఎట్లుంది, కలర్ ఎట్లుంది చూసుకోండి, ఇది చూసుకోండి, ఇది చూసుకోండి, చేంజ్ అయిపోయింది బ్యాక్గ్రౌండ్ మొత్తం. సో అట్లా అనమాట. సో ఇది ఫిల్టర్కి సంబంధించిన ఆప్షన్. మీరు ఎట్లాంటి కలర్ కావాలంటే అట్లాంటి కలర్ తీసేసుకోవచ్చు. ఏ క్లిప్ కావాలో ఆ క్లిప్ని ట్రిమ్ చేసుకొని దాని మీద సెలెక్ట్ చేసుకుంటే ఇది మనకు ఓపెన్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎఫర్ట్స్ అని చూసారా, ఇదేంటిది, ఇది గ్రీన్ స్క్రీన్ రిమూవ్ చేయడానికి. మీరు కొన్ని యూట్యూబ్లో వీడియోస్ చూసి మీకు అర్థమవుతుంది, వాళ్ళు కొద్ది మధ్యలో కొన్ని గ్లిచెస్ వేస్తుంటారు. అంటే మనం ఆడియన్స్ని మన వీడియోస్ కంటిన్యూ చూడడం కోసం కొన్ని గ్లిచెస్ వేస్తుంటారు. మీకు సెలెక్ట్ చేసి చూపిస్తాను. ఇప్పుడు నన్లో ఉంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3D గ్లాస్ ఉందా, వీటిని ఎఫెక్ట్స్ అంటారన్నమాట. సో హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఇప్పుడు చూసుకోండి, ఇది క్లిక్ చేయండి, వీటిని ఏమంటారు ఎఫెక్ట్స్ అంటారు, 3D ఎఫెక్ట్స్ అంటారన్నమాట. హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనకు ఫ్రెండ్స్ కలర్ఫుల్గా కానీ లేకుంటే ఇంకో హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్.
సో చూసారా, వీటిని అన్ని ఎఫెక్ట్స్ అంటారు. ఇందులో మీకు ఏది నచ్చితే అది హాయ్ గ్యాస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. క్లిక్ చేసుకొని కింద డన్ ఉందా, డన్ మీద క్లిక్ చేస్తే వచ్చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ ఇది చేసిన కింద డన్ ఉందా, దాని మీద క్లిక్ చేస్తే చూసారా ఆ క్లిప్ మనకి ఎలా వస్తుంది ఒకసారి చూసుకోండి. ప్లే చేసి హాయ్ గ్యాస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చూసారా ఫ్రెండ్స్. బ్యాక్గ్రౌండ్లో స్క్రీన్ చిరిగిపోయినట్టుగా ఒక కలర్ ఫిల్టర్, అంటే ఈ టైంలో ఏదైతే మాట్లాడుతున్నానో ఆ టైంలో దాన్ని హైలైట్ చేయాలనుకుంటే మనం ఆ క్లిప్ని సపరేట్ చేసుకొని మన ఎఫెక్ట్స్ కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా, అదనమాట. మళ్ళీ చూపిస్తాను చూడండి. ఎఫెక్ట్ క్లిక్ చేసి మీకు నచ్చింది క్లిక్ చేసుకోండి. ఓకేనా, మీకు నచ్చింది క్లిక్ చేసేసుకొని మీరు దాన్ని డన్ కొడితే మీకు వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను లాస్ట్ క్లిక్ చేసిన కిందది ఒకటి, ఇదేంది త్రెమల్ అని ఉంది, త్రెమల్. సో ఇది క్లిక్ చేసేసి లేకుంటే ఇది క్లిక్ చేస్తాను. హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఇది క్లిక్ చేసి కింద డన్ ఉందా, డన్ మీద క్లిక్ చేస్తే చూసుకోండి ఆ క్లిప్ ఎట్లా వచ్చింది. ఇగో హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. చూసారా ఆ క్లిప్ ఎట్లా అయిపోయింది. సో అదనమాట, ఇది ఫిల్టర్కి సంబంధించిన ఆప్షన్ అనమాట. ఓకేనా, సారీ ఎఫెక్ట్ సంబంధించిన ఆప్షన్ ఇది. ఓకే, సో నాకు ఏం అవసరం లేదు కాబట్టి నేను మళ్ళీ ఇక్కడ నన్ను ఉందా, నన్ను మీద క్లిక్ చేసేసి హాయ్ గైస్ వెల్కమ్ డన్ క్లిక్ చేసిన. ఓకేనా, సో ఇప్పుడు ఎఫెక్ట్స్ అయిపోయింది. ఎఫెక్ట్స్ తర్వాత ఏముంది, అడ్జస్ట్ ఉంది. అడ్జస్ట్ అంటే ఏంటి, మనము మన ఫేస్ని కానీ మన హైలైట్ కానీ బ్రైట్నెస్ పెంచుకోవాలనుకున్నా తగ్గించుకోవాలనుకున్నా ఇక్కడ ఉంటుంది. ఓకేనా, ఇది వచ్చి బ్రైట్నెస్, ఇది వచ్చేసి కాంట్రాస్ట్, ఇది వచ్చి హైలైట్ అనమాట. ఇప్పుడు బ్రైట్నెస్లో ఉంది ఇట్లా కనిపిస్తుంది, పక్కన కాంట్రాస్ట్ ఉందా దాన్ని క్లిక్ చేయండి, కొంచెం మారిపోయింది చూసారా. సో తర్వాత హైలైట్, ఆ తర్వాత షాడో అంటే నీడ, సో వైట్ పాయింట్ చూసారా, ఇట్లా ప్రతి ఒక్కటి మారుతూ ఉన్నది ఇక్కడ. ఓకేనా, సో దీన్ని బట్టి మీరు మీ వీడియో ఫొటోస్ ఎట్లా ఉండాలా, షాడో ఉండాలన్నా బ్యాక్గ్రౌండ్లో ఏమైనా ప్రాబ్లం ఉండాలన్నా మొత్తం చూసుకొని ఇక్కడ ప్రతి ఒక్కటి మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మీరు ఇక్కడ ఇది ఉందా దీన్ని మీరు చేంజ్ చేస్తుంటే మీకు ఇక్కడ అర్థమైపోతుంది. మనం ఏ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పేసి మనకి ఇక్కడ అర్థమైపోతుంది. ఓకేనా, సో దీన్ని బట్టి ఇది చూసారా, ఈ ఎఫెక్ట్ చాలా సినిమాలో వాడుతుంటారు. కొన్ని ట్రైలర్స్ కానీ టీజర్స్ వేసినప్పుడు ఆ హీరో కానీ హీరోయిన్ మాటలంగా ఇట్లాంటి ఎఫెక్ట్స్ వస్తూ ఉంటుంది చూసారా. సో అదే అనమాట. ఇది వచ్చేసి ఒపాసిటీ, మనకి అంత అవసరం లేదు ఒపాసిటీ. సో ఈ రకంగా మీరు మీ క్లిప్ని ఏ రకంగా చూపించాలనుకుంటున్నారో దాన్ని బట్టి మీరు ఇట్లా ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇప్పుడు నాకు అవసరం లేదు అంటే మీకు చూపించిన మీకు అర్థమైపోయింది కదా, మీరు దీన్ని బట్టి చేసుకోండి. బట్ నాకు అవసరం లేదు కాబట్టి నేను మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నా. కింద క్యాన్సిల్ ఉందా, క్యాన్సిల్ క్లిక్ చేసిన, సో వచ్చేసింది. ఇప్పుడు అడ్జస్ట్ తర్వాత స్పీడ్ ఉంది చూసారా, స్పీడ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియోస్ క్లిప్ ప్లే చేస్తే మీరు వినండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు నార్మల్గా ప్లే అయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని కొంచెం చాలామంది కొన్ని వాళ్ళ మాటలు స్పీడ్గా ఫార్వర్డ్ చేస్తుంటారు, ఫాస్ట్గా మాట్లాడుతుంటారు కదా, మీరు ఆ ఎఫెక్ట్ చూసే ఉంటారు ఎక్కడన్నా. సో ఇప్పుడు స్పీడ్ ఉందా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇప్పుడు ఎక్కడ ఉంది, 1:1 దగ్గర ఉంది. సో దీన్ని మనం మినిమం 10 వరకు తీసుకోవచ్చు. ఇప్పుడు నేను 1.5 పెడతా చూడండి, కొద్దిగా ఫాస్ట్, లేకుంటే 2 పెడతా. 2 పెట్టేసి నా మాటలు చాలా కింద డన్ ఉందా, డన్ క్లిక్ చేయండి. ఇప్పుడు చూసుకోండి ఈ క్లిప్ చిన్నగా అయిపోయింది, మళ్ళీ ఫాస్ట్ అయిపోయింది. ఫాస్ట్ అయిపోవడం వల్ల క్లిప్ చిన్నగా అయిపోయింది. ఇక్కడ చూస్తున్నారు కదా క్లిప్పు. సో ఇప్పుడు పైన ఒకసారి ప్లే చేస్తా చూడండి, చూసారా నా మాట ఎంత స్పీడ్గా వెళ్ళిపోయిందో. సో ఆ రకంగా స్పీడ్ పెడితే ఆ ఎంటైర్ మనం ఏదైతే క్లిప్ సపరేట్గా అనుకున్నామో ఆ క్లిప్ని మనం స్పీడ్గా కూడా చేసుకోవచ్చు. నార్మల్గా మాటలు కాకుండా స్పీడ్ పెట్టుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ పైన అండు ఉందా, అరే అంటే ఏమనుకుంటున్నా, అరే పొరపాటున నేను స్పీడ్ పెట్టినా బట్ నాకు స్పీడ్ అవసరం లేదని చెప్పేసి అనుకుంటే మళ్ళీ పైన అండు అని చూసారా, అండు క్లిక్ చేస్తే నార్మల్గా క్లిప్ వచ్చేస్తుంది అట్లా. ఓకేనా, సో ఇప్పుడు అయిపోయింది. దాని తర్వాత పక్కన వాల్యూమ్ చూసారా, వాల్యూమ్ 100% ఉంది. ఓకే, కింద మనం మన వాల్యూమ్ని ఆ సపరేట్ క్లిప్కి, ఈ సపరేట్ క్లిప్ దగ్గర నేను నా డిఫాల్ట్గా నేను రికార్డింగ్ చేసిన వాయిస్ నాకు వద్దు అని అనుకుంటే ఇక్కడ ఉందా ఇంటూ అని దీన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే చూసారా 0కి వెళ్ళిపోయింది. ఇందాక 100 ఉండే కదా, ఇప్పుడు 0 వెళ్ళిపోయింది ఇక్కడ క్లిక్ చేయడం వల్ల. సో ఇప్పుడు డన్ క్లిక్ చేయండి, అది ప్లే చేస్తే చూడండి ఏం మాటలు రావు, చూసారా ఏం మాటలు రావట్లే అట్లా అనమాట. సో ఇది వాల్యూమ్కి సంబంధించిన ఆప్షన్. ఓకేనా, సో నేను మళ్ళీ అండు క్లిక్ చేస్తున్నా, సో అట్లా వచ్చేసింది. ఓకేనా, సో ఇప్పుడు ఆడియో క్లీనప్. సో ఆడియో క్లీనప్ అంటే ఏంది, మనము బ్యాక్గ్రౌండ్లో మాట్లాడినప్పుడు ఎక్కడన్నా గాలి సౌండ్ లేకుంటే కొంచెం డిస్టర్బెన్స్ కొంచెం వస్తుంది కదా, దాన్ని క్లియర్ చేయడం కోసం మనం ఈ ఆడియో క్లీనప్ని క్లిక్ చేసుకోవాలి.
ప్రజెంట్ నేను మా ఇంట్లో ఉండి మాత్రమే మాట్లాడుతున్నా. సో నాకు ఎట్లాంటి డిస్టర్బెన్స్ ఏం రావట్లేదు. బట్ మీరు వీడియోస్ ఎక్కడ రికార్డింగ్ చేస్తారో లేకుంటే ఫ్యాన్ పెట్టుకొని రికార్డింగ్ చేస్తారు చాలామంది. పక్కింటి వాళ్ళు మాట్లాడడం కూడా రికార్డింగ్ చేస్తారు. సో ఆ టైంలో దీన్ని మనం యూజ్ చేసుకుంటే కొంచెం మొత్తం కాకపోయినా కొద్ది గొప్ప బ్యాక్గ్రౌండ్లో మనకు వాయిస్ రిమూవ్ చేస్తానమాట. సో ఆ రకంగా మనకు ఆడియో క్లీనప్ ఉపయోగపడుతుంటుంది. కానీ చూసుకోండి ఇక్కడ ఇది వస్తుందా, ఇది మొత్తం ఇట్లా తిరిగి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా రావాలా, వస్తేనే మనకు కంప్లీట్ అవుతుంది. అది మీ ఫోన్ స్పీడ్ని బట్టి, మీ సిగ్నల్ని బట్టి, నా డాటాని బట్టి ఉంటుంది. ఓకేనా, చూసారా ఆల్మోస్ట్ అది అయిపోయింది. రైట్, అదే వచ్చేసి చూసారా కింద ఆడియో క్లీనప్ ఈజ్ టర్న్డ్ ఆన్, ట్యాప్ అగైన్ ఇటు. అరే ఒక్కసారి క్లిక్ చేస్తే పోయిందట్టుంది, మళ్ళీ క్లిక్ చేయాలి, సారీ. ఓకే, సో మనకు ఫస్ట్ ఆ క్లిప్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ అది డాటా అంటే తీసుకున్న తర్వాత ఆన్ ఆప్షన్ అనేది కనబడుతుంది. సో ఇప్పుడు ఆన్ అయిపోయింది. సో ఒకసారి ప్లే చేసి చూద్దాం ఎట్లా వస్తుందో వాయిస్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, చూసారా ఇంతకు ముందు దానికి ఇప్పటికి చాలా తేడా ఉంది. చాలా క్లియర్గా ఉంది. ఇప్పుడైతే కొద్ది గొప్ప నాయిస్ తీసేసింది, అది చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. ఓకేనా, సో ఇది ఆడియో క్లినిక్ సంబంధించిన ఆప్షన్. నెక్స్ట్ వచ్చేసి రొటేట్. ఇది ఉందా, రొటేట్ అంటే ఏంటి, తిరగడం, వెనక్కి ముందుకి పక్కలకి తిరగడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ క్లిప్ సెలెక్ట్ చేసిన కదా, ఇప్పుడు మనం ఏ క్లిప్ని అయితే రొటేట్ చేయాలనుకుంటున్నామో కిందికి మీదికి పక్కలకి, ఆ క్లిప్ని సెలెక్ట్ చేసుకొని రొటేట్ ఆప్షన్ నొక్కితే అది రొటేట్ అయిపోతుంది. చూడండి ఇప్పుడు నొక్కానా, సో తిరిగింది. సో ఇప్పుడు చూసుకోండి ఇక్కడ ఇది ఉందా, దాన్ని మనం క్లిక్ చేయడం వల్ల చూసుకోండి ఎట్లా తిరుగుతుంది. ఇగో రైట్, మీరు ఎటు పక్క కావాలని కూడా అటు పక్క పెట్టుకోండి. ఇటు ఉంచుకోవాలనుకుంటున్నారా లేకుంటే ఇటు ఉంచుకోవాలనుకుంటున్నారా ఇట్లా పెట్టుకొని కింద డన్ ఆప్షన్ చూసారా, డన్ ఆప్షన్ సేవ్ అవుతాయి. అట్లా కాకుండా దీన్నే తిప్పే ఆప్షన్ లేకుండా ఇక్కడ ఉందా, ఇక్కడ రొటేషన్ ఆప్షన్ ఉందా, దీనిలో క్లిక్ చేయొచ్చు. క్లిక్ చేస్తే ఇది కనిపిస్తుంది రొటేషన్ ఆప్షన్, దీన్ని క్లిక్ చేస్తే ఇక కిందికి మినికి తిరుగుతూ ఉంది. సో ఇప్పుడు కింది పెడితే కింద డన్ ఉందా, డన్ మీద క్లిక్ చేస్తా. ఇప్పుడు చూసుకోండి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, సో ఇట్లా అనమాట. సో ఓకేనా, ఇది రొటేట్కి సంబంధించిన ఆప్షన్. ఓకే, సో మళ్ళీ నేను ఇక్కడ అండు నొక్కుతున్నాను. సో వచ్చేసింది నార్మల్గా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రీప్లేస్ అని చూసారా, రీప్లేస్. ఈ రీప్లేస్ అంటే ఏంటంటే ఈ క్లిప్లో, ఈ పర్టికులర్ క్లిప్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వీడియో ఇందులోకి ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత ఒక క్లిప్ డిలీట్ చేసి ఈ ప్లేస్లో ఒక వీడియో మొత్తం ఇట్లా లెంత్ వచ్చిన తర్వాత అందులో ఏదైతే భాగం మీకు వద్దనుకుంటారో ఆ భాగాన్ని కట్ చేసి, కానీ ఈ పర్టికులర్ ప్లేస్లో వేరే క్లిప్పింగ్కి ఏదైనా యాడ్ చేయాలని అనుకుంటే ఆ క్లిప్ మీద సెలెక్ట్ చేసి రీఅరేంజ్ అని చూసారా, రీప్లేస్ అని చూసారా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇది మన గ్యాలరీకి రీడైరెక్ట్ అయిపోతుంది. ఆ పర్టికులర్ క్లిప్లో ఎక్కడైతే మనం ట్రిమ్ చేసామో అక్కడ మాకు ఆ క్లిప్ అవసరం లేదు. ఆ సేమ్ ఎగ్జాక్ట్ ప్లేస్లో నేను వేరే క్లిప్ పెట్టాలనుకుంటే అది అక్కడ నొక్కితే ఇక్కడ మన గ్యాలరీకి రీడైరెక్ట్ అయిందా, అక్కడ మళ్ళీ మీరు క్లిక్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదో ఒకటి చేసి చూపిస్తాను చూడండి మీకు. నేను ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటా, ఆ క్లిప్ దగ్గర వేసి నాకు అవసరం ఉన్న క్లిప్ని క్లిక్ చేసి కింద ఇంపోర్ట్ ఉంది చూసారా, దాని మీద క్లిక్ చేసేసరికి ఈ ప్లేస్లో ఎక్కడ నేను సెలెక్ట్ చేసుకున్నానో ఈ ప్లేస్లో నేను కొత్తగా క్లిక్ చేసిన ఇంకో క్లిప్ ఇక్కడికి వచ్చి యాడ్ అవుతుంది. చూసుకోండి, ఇంపోర్టింగ్ అవుతుంది చూడండి. చాలామందికి వీడియో క్లిక్ చేయగా ఇక్కడ నేను పొరపాటుగా మాట్లాడినా మనకి ఇక్కడ పెట్టాల్సింది ఈ క్లిప్ కాదు వేరే క్లిప్పు అని చెప్పేసి చాలామందికి మిస్టేక్ అవుతుంటుంది. అప్పుడు మా పర్టికులర్ క్లిప్ని మనం ట్రిమ్ చేసుకొని మనకి ఏ క్లిప్ అయితే కావాలో గ్యాలరీ నుంచి దాని మీద క్లిక్ చేస్తే ఆ క్లిప్ ఎగ్జాక్ట్గా ఈ ప్లేస్లోకి వచ్చి పడుతుంది. సో చూసారా, ఫస్ట్ ఇక్కడ ఏ క్లిప్ వేరే క్లిప్ ఉండే, బట్ దీని ప్లేస్లో మనకు వేరే క్లిప్ వచ్చింది. చూసుకోండి, ఇగో చూసారా, వేరే క్లిప్ వచ్చేసింది అట్లా అనమాట. సో ఇది రీప్లేస్కి సంబంధించిన ఆప్షన్. సో ఓకేనా, ఇప్పుడు నేను మళ్ళీ వెనక్కి వెళ్తున్నా, అంటే ఇదంతా నేను మీకు చెప్పడం కోసం చూపిస్తున్నా కాబట్టి. సో ఇక్కడ అండు క్లిక్ చేస్తే మళ్ళీ ఎగ్జాక్ట్లీ ఏముందో అదే వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఏముంది, రీఅరేంజ్. చూసారా, మళ్ళీ ఈ రీఅరేంజ్ అనే ఆప్షన్ ఏంటంటే మనం ఇంపోర్ట్ చేసిన క్లిప్స్ మొత్తం ఇట్లా ఉంటాయి కదా, అంటే ముక్కలు మనం చేస్తాం కదా, మనకి ఏది అవసరం ఉంది ఏది అవసరం ఇట్లా క్లిక్ చేస్తాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫస్ట్ క్లిప్ ఉందా, ఇది ఇటు పక్క రావాలా, ఈ సెకండ్ ఉందా, అది ఇటు పక్క రావాలా, అంటే దీన్ని రీఅరేంజ్ అంటాం.
అరే వెనక్కి ముందుది వెనక్కి అయిపోయింది అనుకుంటాం కదా, ఆ టైంలో మనం దాని క్లిప్స్ కటింగ్ చేసుకొని ముక్కలు చేసుకొని ఫింగర్ తోటి డ్రా చేసుకోవచ్చు. ఇట్లా చేయబట్టుకొని ఇట్లా జరుపుకోవచ్చు. చూసారా, ఇక వెనక్కి ముందుకు అయిపోయింది, వెనక్కి అయిపోయింది, ఇది అయిపోయింది. చూసారా, మనం ఎక్కడి నుంచి ఎటైనా జరుపుకోవచ్చు. ముందు క్లిప్ వెనక్కి క్లిప్ ముందుకి ఇట్లా జరుపుకొని వదిలిపెడితే అయిపోతుంది. మళ్ళీ కింద డన్ నొక్కినాం అనుకోండి, ఇక్కడ డన్ ఉంది చూసారా, డన్ నొక్కితే మనం జరిపినట్టుగా అది వచ్చేస్తుంది అనమాట. ఓకేనా. సో ఇది దీనికి సంబంధించిన రీఅరేంజ్ అనే ఆప్షన్. ఓకేనా. ఒకవేళ ఈ ఆల్రెడీ దీని గురించి చెప్పిన కదా, డిలీట్ బాక్స్ ఇక్కడ ఉంది, డిలీట్ అని, ఇది కూడా డిలీట్. దీన్ని డస్ట్బిన్ అంటారు యాక్చువల్లీ. సో మనం డిలీట్ చేసిన క్లిప్ దీన్ని నొక్కితే పోయి డస్ట్బిన్లో పడుతుంది, చెత్త డబ్బాలో. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ క్లిప్ వద్దనుకున్నా, ఎగ్జాంపుల్ ఈ క్లిప్ నాకు వద్దనుకున్నప్పుడు దాని మీద సెలెక్ట్ చేసి ఈ ఆప్షన్ చూసారా, దీన్ని మీరు క్లిక్ చేస్తే పోతుంది చూడండి. సో పోయింది. సో అది డస్ట్బిన్కి సంబంధించిన ఆప్షన్. ఓకేనా. సో మళ్ళీ నేను అండు నొక్కుతున్నాను, పైన వచ్చేసింది. ఓకేనా. సో నెక్స్ట్ ఇప్పుడు ఏముంది, డూప్లికేట్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ మీకు ఏదైనా క్లిప్ నచ్చి ఈ క్లిప్ని నేను 2 times ప్లే చేయాలనుకుంటున్నా, లేదంటే 3 times ప్లే చేయాలని అనుకుంటే, అప్పుడు ఏ క్లిప్ అయితే మీకు నచ్చి దానికి మీకు డూప్లికేట్ కాపీ కావాలి అని అనుకుంటారో ఆ క్లిప్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డూప్లికేట్ అని చూసారా, దీన్ని ప్రెస్ చేయండి. చూసారా, 2 వచ్చేసినాయి. సో సేమ్ క్లిప్ ఇక్కడ ఉంది చూసారా, చూసుకోండి, ప్లే చేస్తా. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. సో చూసారా, 2 clips వచ్చేసినాయి. అంటే దీన్ని డూప్లికేట్ అంటారన్నమాట. ఓకేనా. సో మళ్ళీ నేను పైన అండు నొక్కుతున్నాను, సో అది వెళ్ళిపోతుంది. ఓకేనా. సో ఆల్మోస్ట్ కింద ఉన్నన్ని కవర్ చేసిన ఫ్రెండ్స్. ఓకేనా. ఇప్పుడు కింద ఇక్కడ ఆరో మార్క్ ఉందా, దీని మీద క్లిక్ చేయండి. సో చూసుకోండి, ఇక్కడ ఆరో మార్క్ క్లిక్ చేస్తే చాలా ఆప్షన్స్ వచ్చేసినాయి. ఇప్పుడు వీటి వల్ల మనకు ఉపయోగం ఏందో చెప్తాను ఇప్పుడు. ఓకేనా. ఇప్పుడు ఓవర్లే అంటే ఏందో చూద్దాం. ఓకేనా. ఓవర్లే అంటే ఏంటంటే మీకు ఎట్లా చెప్తే అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లిప్పు అక్కడ మనకు ప్లే అవుతుంది, దాని మీద ఎగ్జాక్ట్లీ వేరే క్లిప్ రావాలి, దాని మీదనే రావాలి అనుకుంటే మీకు ఇప్పుడు కింద చేతులు పెట్టండి అబ్బా, కింద చేతులు పెట్టి దాని పక్కన పెడితే దాని పక్కన అయిపోతుంది. అట్లా కాకుండా దాని ఎగ్జాక్ట్ ప్లేస్లో ఇంకో క్లిప్ రావాలనుకుంటే దాన్ని ఓవర్లే అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్లిప్ ఉంది. ఓకే, ఈ క్లిప్పు ఇప్పుడు చేసి చూపిస్తా చూడండి. ఓవర్లే ఇప్పుడు ఓవర్లే అంటే ఏంటంటే, సెలెక్ట్ చేస్తే మనకు క్లిప్ సెలెక్ట్ అయింది, ఏదైనా ఒకటి ఇది సెలెక్ట్ అయింది, ఇంపోర్ట్ చేసిన, మీకు ప్రతి ప్రాక్టికల్ వేసి చూపిస్తే అర్థమైపోతుంది. సో చూసిర్రా, అర్థమైంది ఇప్పుడు నేను చెప్పింది. మనము మాట్లాడేటప్పుడు పక్కన కొన్ని స్క్రీన్ షాట్స్, అంటే చాలామంది మాట్లాడుతుంటారు ఫ్రెండ్స్ మధ్యలో. ఫ్రెండ్స్ చూడండి, నాకు ఒక పేమెంట్ వచ్చింది, నేను దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ పక్కన వేస్తున్నా, చూసుకోండి అని చెప్పేసి మనం మాట్లాడగానే మధ్యలో మన పక్క పొంటి ఇంకో క్లిప్పు మనకు కనిపిస్తూ ఉంటుంది. చూసారా. సో దీన్ని మీరు మీ ఫింగర్ని బట్టి, మీ ఫింగర్స్ మూవ్ చేసి మీ ఫింగర్ని బట్టి దాన్ని జూమ్ చేసుకోవచ్చు, జూమ్ అవుట్ కూడా చేసుకోవచ్చు. సో ఇది ఓవర్లే ఆప్షన్ అనమాట. ఓకేనా. ఇది ఓవర్లే ఆప్షన్. నేను ఇక్కడ మాట్లాడుతున్నా, దీనికి సంబంధించి మీకు ఏమైనా ఇంకో ప్రూఫ్ అడుగుతారు, బ్రదర్ నువ్వు చాలా మాట్లాడుతున్నావు, నీకు పేమెంట్ ప్రూఫ్ వస్తే చూపి అంటారు. సో మాట్లాడంగా సరే బ్రదర్ నేను పక్కన పేమెంట్ ప్రూఫ్ వేస్తున్నా, ఇక్కడ చూసుకోండి అని చెప్పేసి ఈ గ్యాప్ని చూసారా, ఇక్కడ మనకు ప్రూఫ్ వేయచ్చు. సో దీన్ని ఆల్రెడీ నేను మాట్లాడుతున్నా, నా క్లిప్ రన్ అవుతుంది, దీని పక్క పండు కాకుండా దీని మీదనే మీకు స్క్రీన్ షాట్ వేసి ఒకటి చూపించగలుగుతా. అట్లనే సేమ్ మీరు ఎక్స్ట్రా అయినా క్లిప్ వేసి పక్కన ఇంకోటి చూపించాలనుకుంటే, సో దాన్ని ఇట్లా క్లిప్ వేసి మనం చూపించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, దీన్ని డిలీట్ చేస్తా చూడండి, ఇది ఉందా రైట్, అట్లా అండుకి వెళ్తే వెళ్ళిపోతుంది, మళ్ళీ అండు. ఓకేనా. సో దీన్ని డిలీట్ చేయాలనుకుంటే దీన్ని క్లిక్ చేసి పక్కన డస్ట్బిన్ ఉందా పోతుంది. సో మళ్ళీ ఓవర్లే వేస్తా చూడండి, దీనిపైన నేను ఒక ఫోటో పెడతాను చూడండి, ఇక్కడ ఉందా ఓవర్లేని క్లిక్ చేయండి. సో ఏదైనా ఒక్క ఫోటో తీసుకుంటా, ఫోటో ఈ ఫోటో ఉందా, ఈ ఫోటో తీసుకుంటా, కింద ఇంపోర్ట్ ఉందా, ఇంపోర్ట్ అని క్లిక్ చేసిన. చూసారా, నేను మాట్లాడగా పక్కపడిన ఇంకొక ఫోటో వచ్చేసింది. సో ఇది ఓవర్లే ఆప్షన్కి సంబంధించిన ఇదనమాట. ఓకేనా. ఇప్పుడు మీకు అర్థమైపోయిందా, ఇవి ఇట్లా. ఓకే, ఇప్పుడు దీన్ని డిలీట్ చేసేస్తా. సో మనకు అవసరం లేదు కాబట్టి డిలీట్ చేసేస్తున్నా. ఓకేనా. దీన్ని క్లిక్ చేసి డిలీట్ నొక్కితే అది వెళ్ళిపోతుంది. ఓకే. సో ఇప్పుడు ఓవర్లే తర్వాత ఏముంది, టెక్స్ట్ ఉంది. టెక్స్ట్ అంటే మనం వీడియోల మధ్యలో మాట్లాడగా చాలామంది టెక్స్ట్ రాస్తాం కదా, హాయ్ ఫ్రెండ్స్ అని, బాయ్ ఫ్రెండ్స్ అని ఏదో ఒకటి రాస్తుంటాం కదా. సో దానికి సంబంధించిన టెక్స్ట్ అనమాట. ఇందులో కూడా 2 రకాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకటి ప్లెయిన్ టు టెక్స్ట్. ప్లెయిన్ టెక్స్ట్ అంటే ఏంది, నార్మల్గానే రాసినట్టు వస్తుంది. ఇదేంది, టెక్స్ట్లో ఎఫెక్ట్స్ వస్తాయి కొన్ని, ఇప్పుడు చూపిస్తా. ఇది ప్లెయిన్ టెక్స్ట్ ఓపెన్ చేసి ఏదైనా ఒకటి రాయాలనుకుంటా,
హాయ్ ఫ్రెండ్స్ అని రాసి కింద డన్ ఉందా, డన్ మీద క్లిక్ చేసేస్తే అది వచ్చేస్తుంది. ఓకేనా. ఇప్పుడు దీన్ని మనం మన ఫింగర్ని బట్టి ఎక్కడికైనా మనం మూవ్ చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. ఓకే, ఇట్లా మన ఫింగర్స్ని బట్టి మూవ్ చేసుకోవచ్చు, లేకుంటే దగ్గర చేసుకోవచ్చు, పెద్దగా చేసుకోవచ్చు. చూసారా, నా 2 ఫింగర్స్తో మాత్రం చేసిన ఇదంతా. సో దాన్ని మీరు ప్రెస్ చేసి మనం ఎటన్నా జరుపుకోవచ్చు, మనం దాన్ని ఏమన్నా చేసుకోవచ్చు. ఇది టెక్స్ట్కు సంబంధించిన ఆప్షన్. ఓకే, ఇప్పుడు దీన్ని డిలీట్ చేసేసి సో ఇప్పుడు దీన్ని తీసేస్తున్నా. ఇక్కడ పైన అండు ఉందా, అండు క్లిక్ చేస్తే అది వెళ్ళిపోతుంది చూసుకోండి. సో లేదంటే వెళ్ళిపోకుండా మనకు డస్ట్బిన్ సెలెక్ట్ అయింది కాబట్టి డస్ట్బిన్ క్లిక్ చేస్తే వెళ్ళిపోతుంది. ఓకేనా. సో మళ్ళీ కింద టెక్స్ట్ ఇంకో ఆప్షన్ ఉందా, దాని మీద క్లిక్ చేసి ఇప్పుడు ఎఫెక్ట్ ఎంతో చూద్దాం. ఎఫెక్ట్ అంటే మనం టైప్ చేసింది కొంచెం ఎఫెక్ట్లో వస్తుంది. సో ఇక్కడ చాలా రకాల ఎఫెక్ట్స్ వచ్చినాయి కదా. ఈ ఎఫెక్ట్లో మీకు ఏ ఎఫెక్ట్ నచ్చిందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే కీబోర్డ్ మీకు వచ్చేస్తుంది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇట్లా పైన ఉందా, ఇగో థమ్స్ అప్ సింబల్, దీని మీద క్లిక్ చేస్తున్నా. సో ఇంపోర్ట్ అవుతుంది. సో ఇక్కడ ఎయిట్ అని ఉందా, టైటిల్ అని చెప్పేసి ఇక్కడ ఉందా, టైటిల్ అని చెప్పేసి యువర్ టైటిల్ హియర్ అని ఉందా అంటే ఇక్కడ క్లిక్ చేయడం వల్ల మనకు కీబోర్డ్ ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ మీరు రాసుకోండి ఏదో ఒకటి. ఏం రాసుకుంటారంటే నా పేరు రాస్తా, మహేష్ దమ్మాయి. వచ్చేసి కీబోర్డ్ మీద డన్ అని ఎంటర్ ఉంటుందా, దానికి క్లిక్ చేసి అయిపోతుంది. దాని తర్వాత కింద డన్ ఉందా, ఇక్కడ దీన్ని క్లిక్ చేయండి. సో ఇప్పుడు చూసారా ఇక్కడ వచ్చేసింది. అంటే ఇక్కడ అడుగుతుంది వీడియో లైక్ చేయమని, లేకుంటే ఇట్లా అడుగుతా ఉన్నా. సో దాన్ని మీరు మళ్ళీ 2 ఫింగర్స్ పెట్టి ఇట్లా డ్రాగ్ చేసుకోవచ్చు, కింది చిన్నగా పెద్దగా మీ ఇష్టం డ్రాగ్ చేసుకొని మీరు ఎక్కడ దగ్గర పెట్టుకోవచ్చు. ఇక్కడ పెడుతున్నా ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, పెట్టి వీడియోని ప్లే చేస్తా చూడండి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ నన్ను చెప్పండి అని అడుగుతున్నారు. చూసిర్రా, అది ఒక యానిమేషన్ రూపంలో వస్తుంది. సో దాన్ని మనం ఏమంటాం, టెక్స్ట్ ఎఫెక్ట్ అంటాం. మీరు యూట్యూబ్లో చాలామంది వీడియోస్ చూస్తారు కదా ఫ్రెండ్స్, చూసినప్పుడు ఇట్లా వస్తే టెక్స్ట్ యానిమేషన్ రూపంలో. సో దాన్ని టెక్స్ట్ యానిమేషన్. మీకు ప్లెయిన్గా కావాలంటే ప్లెయిన్గా పెట్టుకోవచ్చు, లేదు మాకు యానిమేషన్లో కావాలంటే మీరు యానిమేషన్లో పెట్టుకోవచ్చు. సో ఇది టెక్స్ట్కి సంబంధించింది. మీరు దీన్ని క్లిక్ చేసి మీకు ఏ యానిమేషన్ వస్తే దాన్ని మీరు సెలెక్ట్ చేసి మీరు ఆ రకంగా పెట్టుకోవచ్చు. ప్లీజ్ లైక్ చేయండి, లేకుంటే మీ ఛానల్ పేరు ఏదో కూడా పెట్టుకోవచ్చు. ఛానల్ పేరు పెట్టాల్సిన అవసరం లేదు మధ్యలో. ప్లీజ్ లైక్ దిస్ వీడియోని టైప్ చేస్తే అయిపోతుంది. ఓకేనా. సో ఈ రకంగా ఈ యానిమేషన్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు వచ్చేసి స్టిక్కర్స్ ఉంది చూసారా పైన, స్టిక్కర్స్ అంటే ఏంటంటే క్లిక్ చేయండి ఇక్కడ. సో స్టిక్కర్స్ చూసారా. సో స్టిక్కర్స్ అంటే చాలా వచ్చేసాయి ఇక్కడ మనకు. ఇవన్నీ వాడుకోవడం వల్ల మనకు ఎట్లాంటి కాపీరైట్ క్లెయిమ్స్, స్ట్రైక్స్ ఏం రావు. ఎందుకంటే మనకు గూగుల్ వాళ్ళే ఫ్రీగా ఇస్తున్నారు. సారీ, గూగుల్ అయినా యూట్యూబ్ అయినా ఒకటే. సో ఇక్కడ చూసారా చాలా ఎమోజీస్ వచ్చేసినాయి. సో మీకు ఇక్కడ ఏం అవసరం ఉందో మీరు ఆ స్టిక్కర్ని అక్కడ వేసుకోవచ్చు. ఇక గంట సింబల్ ఉందా, గంట సింబల్ నొక్కినా. సో చూసారా వచ్చేసింది నాకు ఇక్కడ. బట్ ఇక్కడ ఇది చాలా పెద్ద ఉంది కాబట్టి మనకు ఏ క్లిప్ అయితే కావాలనో ఆ క్లిప్ని సెలెక్ట్ చేసి 2 ఫింగర్స్ తోటి ఇట్లా చిన్నగా వేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న వేసి పక్కకు పెట్టేసిన. ఓకేనా. సో ఆ ఎఫెక్ట్ నాకు ఇక్కడ వచ్చేసింది. అర్థమైపోయిందా. మీరు ఇచ్చిన టెక్స్ట్ కానీ అది కూడా మనకు ఒక యానిమేషన్ అడుగుతుంది. అంటే డైరెక్ట్గా ఇట్లా సడన్గా రాకుండా, అంటే స్క్రీన్ మీదకి సరిగ్గా రాకుండా అదొక యానిమేషన్ అడుగుతుంది. సో ఇక్కడ చూసుకోండి, ఇప్పుడు మీరు ఇచ్చిన టెక్స్ట్ ఏదైతుందో గంట సింబల్ కానీ ఏది కానీ, సో ఇక్కడ దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ యానిమేషన్ చూసారా, ఇగో సో ఆ క్లిప్ మీద సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ కింద అన్ని హైలైట్ అయిన చూసినా దాన్ని మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి కావాలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఓపెన్ చేయని గంట స్టార్ట్ అయింది, ఇక్కడ వెళ్ళిపోయింది ఫర్ ఎగ్జాంపుల్. ఆ తర్వాత ఈ క్లిప్ ఎంత ఏది ఉందో ఇది మనకు అనవసరం అనమాట. ఇది మనకు అవసరం లేదని అనుకున్నప్పుడు దాన్ని మీరు ఇక్కడ ట్రిమ్ చేసుకోవచ్చు. కత్తెర సింబల్ చూసారా, దీన్ని మనం ఇక్కడ ట్రిమ్ చేసుకోవచ్చు. అంటే ఈ వేస్ట్ పార్ట్ అంతా వెళ్ళిపోతుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సరిపోతుంది, ఇక్కడ నుంచి నాకు క్లిప్ అవసరం లేదు అనుకున్నప్పుడు ట్రిమ్ ఉందా, ట్రిమ్ నొక్కితే ఇది కటింగ్ అయిపోతుంది. చూసారా. సో ఈ క్లిప్ మీద సెలెక్ట్ చేసేసి ఈ పైన డస్ట్బిన్ ఉందా క్లిక్ చేసి అది వెళ్ళిపోతుంది. చూసారా, మనకి ఎంత అవసరం ఉందో అంత వచ్చింది, మిగతా వెళ్ళిపోయింది అనమాట. సో అది అంటే మనం ఇచ్చిన చిన్న చిన్న యానిమేషన్స్ ఇవి కూడా మనకి యానిమేషన్ రూపంలో వస్తున్నాయి. సడన్గా రాకుండా స్క్రీన్ మీదకి లెఫ్ట్ నుంచి కానీ రైట్ నుంచి కానీ సడన్గా ఇట్లా పాపప్ కానీ చూసారు, అది ఒక పాపప్ రూపంలో వచ్చింది. సో అట్లా చాలా కొత్త కొత్త ఆప్షన్స్ ఇచ్చారు నిజంగా ఇందులో. ఇప్పుడు వచ్చేసి సో నెక్స్ట్ వచ్చేసి
స్టిక్కర్స్ అయిపోయినాయా? స్టిక్కర్స్ మళ్ళీ ఓపెన్ చేసి చూడండి. స్టిక్కర్స్లో మీకు ఇక్కడ 3 రకాలు ఉన్నాయి చూసుకోండి ఫ్రెండ్స్. ఇవి స్టిక్కర్స్ అనమాట. ఇవి గిఫ్ట్స్ అంటే ఏంటి, కొన్ని ఉంటాయి. ఇగో హ్యాపీ లీప్ ఇయర్ అని కానీ కొన్ని ఎమోజీస్ ఉంటాయి కదా ఫ్రెండ్స్తో చాటింగ్ చేసినప్పుడు మనకు కొన్ని వస్తాయి కదా, అట్లాంటివి కూడా ఇక్కడ వేసుకోవచ్చు. ఇక్కడ పిల్లి డ్యాన్స్ చేస్తుంది. ఇగో పైన స్క్రోల్ చేయండి. ఇగో ఇది మీరు చాలామంది యూట్యూబ్లో చూసి ఉంటారు. ఈ క్లిప్ చాలామంది వాడుతుంటారు. ఓకేనా. సో దీని తర్వాత వచ్చి ఎమోజీస్ ఉన్నాయి చూసా, ఎమోజీస్. వీటి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇవి చాలామంది రెగ్యులర్గా మనం వాడుతూనే ఉంటాం. చాలామంది ట్రోలింగ్లో వాడుతుంటారు. ఇవన్నీ ఎమోజీస్, ఇవన్నీ మనం ఫ్రీగా మీకు ఏది కావాలంటే అది వాడుకోవచ్చు ఇక్కడ. ఓకేనా. ఇవో చాలా వరకు ఉన్నాయి ఇక్కడ. సో ఇవన్నీ ఫ్రీయే, మనకి ఏం ప్రాబ్లం కాదు. ఓకేనా. సో వెనక్కి వెళ్ళిపోండి, ఇట్లా కిందికి గుంజితే వెళ్ళిపోతుంది. ఓకేనా. సో ఇప్పుడు స్టిక్కర్ అయిపోయిందా. ఇక్కడ సౌండ్ అంటే ఏంది, సౌండ్ మీద క్లిక్ చేయండి. సౌండ్ అంటే మ్యూజిక్. ఇది యాక్చువల్లీ చాలామందికి యూజ్ అవుతుంది. ఎందుకంటే చాలామంది వీడియోలు ఎడిటింగ్ చేయంగా అన్న మాకు ఫ్రీ మ్యూజిక్ కావాలంటారుగా, ఆ మ్యూజిక్ ఇది అనమాట. ఇక్కడున్న మ్యూజిక్ మీరు ఏదన్నా వాడుకోవచ్చు. మీరు పెట్టే వీడియోకి ఏదన్నా వాడుకోవచ్చు. మీకు ఎట్లాంటి కాపీరైట్ క్లెయిమ్ అస్సలకి రాదు. ఓకేనా. ఇది వచ్చేసి ఇవన్నీ మ్యూజిక్ అనమాట. చూసారా, ఇవన్నీ మ్యూజిక్. ఇక్కడ క్లిక్ చేస్తే ఇది ప్లే అవుతుంది. ఓకేనా. ఒకటి ప్లే చేసి చూపిస్తా చూడండి. సో ప్లే అయిందా. ఇది నచ్చిందని మీకు అనుకుంటే ఆరో మార్క్ ఉందా, ఆరో మార్క్ మీద క్లిక్ చేస్తే అది డైరెక్ట్ మన స్క్రీన్ మీకు వెళ్ళిపోతుంది. చూడండి, ఇక్కడ నేను క్లిక్ చేసిన ఆరో మార్క్ మీద క్లిక్ చేస్తున్నా. సో చూసుకోండి, ఇంపోర్ట్ అవుతుంది. మళ్ళీ ఇది కూడా ఇంపోర్ట్ అవుతుంది వీడియోలోకి. చూసారా, ఇగో ఈ లేయర్ ఉందా, ఇది అదే అనమాట మ్యూజిక్ సంబంధించింది. సో చూసుకోండి, మనకు మ్యూజిక్ ఇంపోర్ట్ అయిపోయింది. చూసారా, ఇగో ఇది మ్యూజిక్. సో మ్యూజిక్ ఇంపోర్ట్ అయిపోయింది. చూసారా, మళ్ళీ దీనికి సంబంధించిన కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు ఇక్కడ. సో మ్యూజిక్ మీరు సెలెక్ట్ చేసుకుంటే అందులో ఇది ఆల్మోస్ట్ దాని టైం లైన్ ఎంత ఉందో అంత మొత్తం ఇక్కడ మనకు చూపిస్తుంది. దాన్ని మీరు ట్రిమ్ చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లిప్ ఉందండి, ఒక క్లిప్ ఉంది, ఇక్కడ నుంచి నాకు ఇక్కడ వరకు మ్యూజిక్ కావాలనుకుంటే దీన్ని మీరు ఇంతేమంది ట్రిమ్ చేసుకోవచ్చు. ఓకేనా. మళ్ళీ ఈ ఉన్న సౌండ్ని, ఈ సౌండ్ చూసారా మ్యూజిక్, దీన్ని క్లిక్ చేస్తే దీన్ని కూడా మనం మ్యూట్ చేసుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు ఇక్కడ. చూసారా. సో అట్లా అనమాట. ఇంకోటి వచ్చేసి ఇక్కడ ఫేడ్ అని చూసారా. ఫేడ్ అంటే ఏంటంటే ఇది చూసారా, ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ అంటే ఏంటంటే చాలా మ్యూజిక్లో మనం సినిమా థియేటర్లో చూసేటప్పుడు సడన్గా రాదు. పాటది కానీ ఒక ఫైటింగ్ కానీ కొద్దిగా మ్యూజిక్ కొద్దిగా స్టార్ట్ అయ్యి మళ్ళీ హైలో లేచి మళ్ళీ మెల్లిగా డౌన్ అయిపోతుంది. దాన్ని ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ అని అంటారు అనమాట. సడన్గా వచ్చింది అనుకోండి, మనం థియేటర్లో సినిమా చూసేటప్పుడు భయపడతాం. అరే ఇదేం సినిమా, ఎవడరా ఈ సినిమా ఎడిటింగ్ చేసిందని తిట్టుకుంటాం. అట్లా కాకుండా మ్యూజిక్ అనేది, పాట అయినా ఏదైనా బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ అయినా ఏదైనా సరే బీజిఎం అనేది కొంచెం మెల్లిగా లేచి బాగా హైలో లేచి తర్వాత మెల్లిగా డౌన్ అయిపోతుంది. సడన్గా పోతే ఏమవుతుందంటే మనకు సినిమా అంటే చిరాకు వస్తుంది. సో దానికి సంబంధించి ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ అంటారు. ఓకేనా. సో మీరు మీ ఇష్టం ఉన్న దాన్ని బట్టి ఇట్లా సెలెక్ట్ చేసేసుకొని కింద డన్ అని క్లిక్ చేస్తే మీకు అది వచ్చేస్తుంది. ఓకేనా. దాని తర్వాత ఫైండ్ బీట్స్ అంటే ఏంటంటే మనకు బీట్ అనేది అక్కడక్కడ, ఇప్పుడు చూసుకోండి, బీట్ అనేది మనం బీజిఎంలో చాలాసార్లు వింటుంటాం. బీజిఎంలో కానీ ఇక్కడ కొన్ని హైలైట్ సాంగ్స్ ఉంటాయి కదా, అందులో విన్నప్పుడు మనకు మధ్యలో బీట్ వస్తుంది. ఇట్లా మధ్యలో బీట్ సౌండ్, బీట్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి. ఇప్పుడు ఇక్కడ చూపిస్తా చూడండి. మీకు ఇక్కడ ఆ బీట్ మీద నొక్కిన తర్వాత మనకి ఇది ఇంపోర్టింగ్ అనాలిసిస్ అవుతుంది. సో డన్ అని క్లిక్ చేసినాక ఇక్కడ చూస్తున్నా మనం పెట్టుకున్న పాటలో బీట్ ఎక్కడెక్కడ ఉందో ఇక్కడ చూస్తున్నారా, టైం లైన్లో చూపిస్తుంది. ఇక్కడ అక్కడక్కడ డాట్స్ ఉన్నాయి. అంటే ఆ డాట్స్ వచ్చే దగ్గర మనకు బీట్స్ ఉన్నాయి అనమాట. మనం సెలెక్ట్ చేసుకున్న మ్యూజిక్కి ఇవన్నీ డాట్స్ ఏవైతున్నాయో ఇవన్నీ బీట్స్ అనమాట. సో ఈ రకంగా బీట్స్ ఉంటాయి. ఓకేనా. మీరు ఒకసారి ప్లే చేసుకుని ఉంటే మీకు అర్థమైపోతుంది. ఈ నెక్స్ట్ దానికి సంబంధించి ఫైండ్ బీట్స్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఆడియో క్లీనప్. మీరు తీసుకున్న దానిలో ఇందులో ఏమైనా ఆడియో క్లీనప్ చేయాలనుకుంటే దీన్ని క్లిక్ చేస్తే అది కూడా క్లీనప్ అయిపోతుంది. లేదు బ్రదర్ మాకు మ్యూజిక్ ఏం వద్దనుకుంటే దాన్ని మీరు సెలెక్ట్ చేసి కింద డస్ట్బిన్ ఉందా ఇది క్లిక్ చేస్తే అది వెళ్ళిపోతుంది. ఓకేనా. మళ్ళీ దీనికి కూడా ఇట్లాంటి సేమ్ ఇది మ్యూజిక్ మాకు నచ్చింది, మాకు ఇట్లాంటిది ఇంకోటి కావాలనుకుంటే అది మళ్ళీ దీన్ని క్లిక్ చేసి కింద డూప్లికేట్ ఉందా, డూప్లికేట్ మీరు క్లిక్ చేసి ఇంకొక లేయర్ వచ్చేస్తుంది అనమాట. ఓకేనా.
సో ఇది కూడా సేమ్ రీప్లేస్ అంటే చెప్పాను కదా ఇందాక, ఇది మాకు బాగాలేదు, దీని ప్లేస్లో మాకు వేరే కావాలనుకుంటే మీరు దీన్ని డిలీట్ చేసినా వేరే సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదు ఎగ్జాక్ట్లీ ఇదే ప్లేస్లో మాకు రీప్లేస్ కావాలనుకుంటే కూడా మీరు రీప్లేస్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇవన్నీ దీనికి సంబంధించిన ఆప్షన్స్ మ్యూజిక్కి సంబంధించి. ఓకేనా. సో ఇప్పుడు నేను దీన్ని తీసేస్తున్నా, అయిపోయింది. ఓకేనా. సో ఇప్పుడు సౌండ్ కూడా అయిపోయిందా. సౌండ్ తర్వాత ఏముంది, వాయిస్ ఓవర్. వాయిస్ ఓవర్ అంటే ఏంటంటే ఈ క్లిప్ ఉంది లేదా సో కొన్ని క్లిప్స్కి ఈ క్లిప్ ఉంది లేదా ఈ క్లిప్ మొత్తం ఉంది, దీనికి మేము వాయిస్ ఓవర్ ఇవ్వాలనుకుంటే సో ఆ క్లిప్ ఏ క్లిప్కి అయితే మీరు వాయిస్ ఓవర్ ఇవ్వాలనుకుంటారో దాన్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఇలా హైలైట్ అవుతుందా. సో కింద ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి చూసారు, ఇందాక చెప్పాను కదా. మ్యూజిక్ వాల్యూమ్ దగ్గరికి వెళ్ళండి, వెళ్ళిన తర్వాత వాల్యూమ్ బటన్ ఉందా దీన్ని క్లిక్ చేసి దీన్ని ఆఫ్ చేసుకోండి. ఇక్కడ ఆప్షన్ ఉందా ఇదన్నా పెట్టుకోండి, ఇక్కడ ఇట్లా గుంజుకోండి, గుంజి కింద డౌన్ ఉందా డన్ ఉందా దాన్ని క్లిక్ చేస్తే ఈ క్లిప్ మొత్తం వాయిస్ వెళ్ళిపోయింది. అంటే మీరు రికార్డింగ్ చేసినప్పుడు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి కదా ఫ్రెండ్స్, అక్కడ పబ్లిక్ ఉంటారు, నవ్వుతారు, గాలి సౌండ్ వస్తుంది, హారన్ సౌండ్ వస్తుంది. సో మీరేమనుకుంటారు ఎడిటింగ్ చేసేటప్పుడు, అరే అక్కడ సౌండ్ వచ్చింది, డిస్టర్బెన్స్ వచ్చింది కదా. సో ఆ వాయిస్ మొత్తం తీసేసి మేము బ్యాక్గ్రౌండ్లో ఓన్గా వాయిస్ ఓవర్ ఇస్తా అనుకుంటే అప్పుడు ఏం చేయాలా, అక్కడికి వెళ్ళేసి ఆ క్లిప్ను మొత్తం మీరు మ్యూట్ చేసారు కదా, సౌండ్ తీసారు కదా. సో మళ్ళీ ఈ ఆప్షన్ ఉంది రికార్డ్ ఆప్షన్, ఇక్కడికి వెళ్ళి క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే వైల్ యూజింగ్ దిస్ యాప్ అని ఉంటుంది చూసారు ఆప్షన్, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ క్లిక్ చేయండి, క్లిక్ చేసి వదిలిపెడితే ఇక్కడ నుంచి ప్లే అవుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు ఇక్కడ వాయిస్ ఓవర్ ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు చూపిస్తా చూడండి, ఇక్కడ రెడ్ కలర్ బటన్ ఉందా స్టార్ట్ అని, దీన్ని మీరు క్లిక్ చేసేయండి. క్లిక్ చేస్తే అది స్టార్ట్ అయిపోతుంది. ఓకేనా. ఇక్కడ ఏమంటుంది సబ్సిక్వెంట్ రికార్డింగ్ మ్యూట్, ఎందుకంటే యాక్చువల్లీ నేను రికార్డింగ్ చేస్తున్నా కదా, నేను స్క్రీన్ రికార్డింగ్ చేసి ఆల్రెడీ మాట్లాడంగా మళ్ళీ ఈ యాప్లో ఇప్పుడు ఏదైతే యూట్యూబ్లో క్రియేట్ అయిన యాప్ ఉందో దాంట్లో ఎడిటింగ్ చేసి చూపిస్తున్నా కాబట్టి ఎట్ ద సేమ్ టైం 2+లో మీకు రికార్డింగ్ అవ్వదని నాకు చెప్తుంది, బట్ మీకు రికార్డింగ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు నేను ఆల్రెడీ స్క్రీన్ రికార్డింగ్ చేసి మాట్లాడుతున్నా, మళ్ళీ ఇందులో రికార్డింగ్ ఆన్ చేసిన ఎట్ ద సేమ్ టైం 2+లో రికార్డింగ్ అవ్వదని చెప్పేసి నాకు చెప్తుంది. బట్ మీరు ఇక్కడ స్టార్ట్ చేసి మీరు క్లిక్ చేసి మీరు వాయిస్ ఓవర్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ నుంచి మాట్లాడితే అది ఇక్కడంతా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా. బట్ నాకు కుదరదు ఇక్కడ. ఓకేనా, అర్థం చేసుకోండి. సో వాయిస్ ఓవర్ అయిపోయిన తర్వాత క్యాప్షన్ ఉంది చూసారా. ఈ క్యాప్షన్ అంటే ఏంటంటే మీరు చాలా యూట్యూబ్లో వీడియోస్ చూసేటప్పుడు కింద స్క్రోలింగ్ అవుతుండే కదా లెటర్స్, తెలుగులో కాదు కానీ ఇంగ్లీష్లో వస్తుంటాయి, దాన్ని క్యాప్షన్స్ అంటారు. అంటే క్యాప్షన్స్ అంటే ఏంటంటే లాంగ్వేజ్ పైన మనం వింటూ ఉంటాం, కింద స్క్రోలింగ్ అవుతుంటే మనం వాటిని చదువుకోవచ్చు. చాలామందికి ఇంగ్లీష్ వచ్చు, నాకు రాదు, మీకు వచ్చేమో. సో వాయిస్ ఓవర్ వినకున్నా కింద స్క్రోలింగ్ ఏదైనా చదువుకుంటే ఏంటంటే లాంగ్వేజ్ రాని వాళ్ళకు ఆ క్యాప్షన్ సెలెక్ట్ చేసి పెట్టుకుంటారు. వాళ్ళు పైన మన లాంగ్వేజ్ రాకుంటే వాళ్ళు ఆ క్యాప్షన్స్ వినుకుంటూ దాన్ని ఆ వీడియోని అర్థం చేసుకుంటారు. స్క్రోలింగ్ ఏమంటారు దాన్ని నాకు చెప్పడానికి రావట్లే, సబ్ టైటిల్స్ అంటారు, సబ్ టైటిల్స్ అంటారు. ఓకేనా. సో అట్లాంటిది అనమాట క్యాప్షన్స్ అంటే. దాన్ని మీరు క్లిక్ చేసిన తర్వాత సో క్యాప్షన్ యువర్ వీడియోస్ బై సో బట్ ఇది మనకు బీటా టెస్టింగ్లో ఉంది, ఇప్పుడప్పుడు రాదండి, ఇది మనకు అవసరం లేదు. సో క్యాన్సిల్ చేస్తున్నాం. ఈ బీటా టెస్టింగ్లో ఉంటుంది, బీటా టెస్టింగ్లో ఉన్నది, ఇది మనకు బీటా టెస్టింగ్లో ఉందండి. ఈ క్యాప్షన్ అనే ఆప్షన్ వచ్చిన తర్వాత నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను, ఇది మనకు అవసరం లేదు ప్రజెంట్. సో ఈ రకంగా మీరు మీ వీడియో మొత్తం సెలెక్ట్ చేసుకొని అన్ని ఎడిటింగ్లు అన్నీ అయిపోయిన తర్వాత సో లాస్ట్కి మీరు ఎక్స్పోర్ట్ చేయాలి కదా. ఎక్స్పోర్ట్ అంటే ఏంటంటే మీరు కత్తిరించిన తోకలు, మీరు పెట్టిన యానిమేషన్స్ కానీ, క్లిప్స్ కానీ, వాయిస్ ఓవర్, మ్యూజిక్స్ ఇవన్నీ ఒక్క లేయర్లోకి రావాలంటే ఏం చేయాలి, పైన 3 డాట్స్ ఉన్నాయా, ఆఫ్టర్ ఎడిటింగ్ అయిన తర్వాత మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇది. ఓకేనా. సో పైన 3 డాట్స్ ఉన్నాయా, దాన్ని మీరు క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంది చూసారా, ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే ఇది డైరెక్ట్ గ్యాలరీలో పడుతుంది. ఓకేనా. ఇక్కడ అడుగుతుంది ఫ్రేమ్ రేటు 30 seconds, ఫైల్ ఫార్మాట్ MP4, క్వాలిటీ సెలెక్ట్ చేసుకోండి. క్వాలిటీ అని చూస్తారు ఇక్కడ RMRకు, దీన్ని మీరు క్లిక్ చేసిన తర్వాత రెండే ఉన్నది, స్టాండర్డ్ 720 ఉంది, హై వచ్చి 1080p ఉంది. సో మీరు 1080pనే సెలెక్ట్ చేసుకోండి, 1080pని ఉండేవండి, తర్వాత ఎక్స్పోర్ట్ నొక్కండి. ఓకేనా. సో చూసారా ఎక్స్పోర్టింగ్ అవుతుంది, ఇక్కడ 100% రావాలా. వచ్చిన తర్వాత గ్యాలరీలో పడుతుంది. ఆ పడ్డ క్లిప్పుని మీరు యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ రకంగా ఎడిటింగ్ చేసుకొని అప్లోడ్ చేసుకోండి. ఇంకా అర్థం కాకుంటే మళ్ళీ చూడండి ఫ్రెండ్స్, ఇంకా అర్థం కాకపోతే కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తా. ఓకేనా. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీ ఫోన్ స్పీడ్ని బట్టి, మీ ఫోన్ యొక్క ర్యామ్ కెపాసిటీని బట్టి తొందరగా ఎక్స్పోర్ట్ అవుతుంటుంది. దాంతోపాటు మీరు ఎంత పెద్ద క్లిప్ ఎడిటింగ్ చేసారో కూడా తెలియాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా వీడియో వచ్చి 30 minutes రికార్డింగ్ అయింది,
మీరు 5 నిమిషాలు చేస్తున్నారా, అర్ధగంటనా, గంట రికార్డింగ్ చేసి దాన్ని ఎడిటింగ్ చేస్తారు, దాన్ని బట్టి వాళ్ళ వీడియో లెంత్ని బట్టి మరియు మీ ఫోన్ యొక్క ర్యామ్ కెపాసిటీని బట్టి ఉంటుంది. ఓకేనా. చిన్న చిన్న క్లిప్స్ అయితే తొందరగా ఎక్స్పోర్ట్ అవుతాయి. పెద్ద పెద్ద క్లిప్స్ వాటికి మనం బ్యాక్గ్రౌండ్ యానిమేషన్స్ కానీ ఆ క్లిప్స్ ఈ క్లిప్స్ మ్యూజిక్స్ వాయిస్ ఓవర్ ఇవన్నీ ఇస్తే కూడా కొద్దిగా లేట్ అవుతుంది. సో ఇది 100% అయిన తర్వాతనే కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ అయిన తర్వాత 100% కాగానే డైరెక్ట్ గ్యాలరీలో పడుతుంది. మీరు మీ గ్యాలరీలో సెర్చ్ చేసుకుంటే దొరుకుతుంది. ఓకేనా. గ్యాలరీలో కూడా ఫోల్డర్స్ ఉంటాయి కదా, ఆ ఫోల్డర్స్లో డిఫరెంట్ ఉంటాయి. ఆ డిఫరెంట్లో మీరు వైటీ క్రియేట్ అనే యాప్ ఏదైతే ఉందో ఆ పేరు ఉంటుంది, ఆ ఫోల్డర్కి ఆ పేరుతోని అందులో మీకు ఆ వీడియో క్లిప్ సపరేట్ అయి ఉంటుంది. దాన్ని మీరు యూట్యూబ్లోని అప్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఈ రకంగా వీడియోలు ఎడిటింగ్ చేసుకొని అప్లోడ్ చేసుకోండి. మీకు ఎట్లాంటి ప్రాబ్లం రాదు, ఎందుకంటే మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి. సో ఫ్రెండ్స్, ఇది మరి వీడియోలో మీకు ఏమనిపిస్తుంది కింద కామెంట్ చేయండి. అట్లాగే కింద ఏమైనా డౌట్లు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా చెప్తాను ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అంటే అంతవరకు ఉంటానండి. బై.